నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, గచ్చిబౌలి. సో మన టాపిక్ ఈ రోజుకి ఏంటి అంటే వెరీ సింపుల్ టాపిక్. అందరూ రోజువారీ ఇంట్లో వాడే టాపిక్ సింపుల్ ఎగ్. ఎంత సింపుల్ ఎగ్ అన్నా సరే దాని మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. లైక్ ఎగ్ రోజుకి ఎన్ని తినొచ్చు? ఎస్పెషల్లీ మేము హై ప్రోటీన్ డైట్ తినండి, హై ప్రోటీన్ డైట్ తినండి. ఆపరేషన్ అయిన పేషెంట్స్కి అందరికీ హై ప్రోటీన్ డైట్ చెప్తాం. చాలామందికి 4 to 6 ఎగ్స్ పర్ డే చెప్తాను నేను. సో అన్నీ తినచ్చా? అండ్ ఎగ్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ప్రోటీన్. సో ఎగ్కి కేవలం ప్రోటీన్కి మట్టుకే యూజా? ఎగ్ యోక్ని అందరూ తీసి పడేయాలా, డిస్కార్డ్ చేసేసేయాలా? దానివల్ల హార్ట్కి చాలా ప్రాబ్లమా? ఇంకా ఈ బ్రౌన్ ఎగ్ ఏంటి, వైట్ ఎగ్ ఏంటి? ఎగ్ ఇలా 4, 6 తినాలన్నప్పుడు మరి బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలా? వాట్ ఆర్ ద కుకింగ్ ఫార్మ్స్? ఆమ్లెట్ తీసుకున్న ఒకటేనా? ఇలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి చిన్న ఎగ్లోనే. సో ఎగ్ గురించి ఇప్పుడు మనం బేసిక్ అందరికీ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడుకుందాం. సో ఎగ్ అన్న వెంటనే అందరికీ తెలిసింది ఏంటి? ప్రోటీన్ 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 ఇదే మనకు తెలిసింది. కానీ ప్రోటీన్లో కూడా క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్లో మీకు ప్రోటీన్ 6 grams, ఒక్క ఎగ్ తీసుకుంటే 6 grams ప్రోటీన్ వస్తుంది. కొన్నిసార్లు 7.5 కూడా వస్తుంది. దీంట్లో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ మనం తీసుకునే మిగతా ప్రోటీన్స్లో కూడా దీని నుంచి వచ్చే ఎగ్ నుంచి వచ్చే ప్రోటీన్ బెస్ట్ క్వాలిటీ అనమాట. దీని కాస్ట్ ఎంత అనుకోండి? ఒక ఎగ్కి మేబీ 5 to 10 rupees అనుకోండి. సేమ్ది మేము ప్రోటీన్ పౌడర్ రాసిమ్మని అడుగుతాం. చాలామంది ప్రోటీన్ పౌడర్ రాసియండి, ఎగ్స్ తినలేమంటారు. ఎగ్ని చీప్, ఎఫోర్డబుల్ ఎందుకు అంటున్నామంటే అదే ప్రోటీన్ మనకి 6 grams కానీ రావాలంటే ప్రోటీన్ పౌడర్కి మనకు ఆల్మోస్ట్ 10 times ఎక్స్ట్రా అవుతుంది. అంటే ఒక పూటకి మీకు అది 10 rupeesలో అవుతుందంటే ఇది 100 rupeesలో అవుతుంది. సో ఎవరైనా తీసుకోగలరు, తీసుకోవడానికి ప్రాబ్లం ఏం లేదన్నప్పుడు క్వాలిటీ మంచిది, మంచి ఎఫోర్డబుల్ ప్రోటీన్ కాబట్టి ఎగ్ ప్రోటీన్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. సో ఇలా ప్రోటీన్ కోసం ఒక్కటేనా మనం ఎగ్ని వాడాల్సింది? ఎగ్కి ఇంకేం బెనిఫిట్ లేదా అంటే ఆ ఎగ్ వైట్ ఒక్కటి తీసుకొని ఎల్లో పడేయడమేనా? నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చాలామంది నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు హై ప్రోటీన్ డైట్ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్స్కి చెప్తున్నాం అనుకోండి, 4 to 6 eggs per day తీసుకోండి అని చెప్పాము. అలా చెప్పినప్పుడు ఆ 4 to 6 అన్ని వాటిల్లో ఎల్లో తినకండి, ఒక దాంట్లో మాత్రం తినచ్చు. కానీ మీరు ఈ మధ్య చూసారంటే ప్రతి ఒక్కరు చాలా హైప్ ఎక్కువైపోయి ఎగ్ ఎల్లో అనేది వెంటనే పడేస్తారు. ఆ కుక్కలకి వేసేయడమో, తీసి పడేయడమో. ఇంకా కొన్నిసార్లు చెప్పాలంటే ఆ ఎల్లోకి టేస్ట్కి అవర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ పిల్లలు కూడా తీసేస్తున్నారు. పెద్దోళ్ళు వేరు, పిల్లలు కూడా తీసేస్తున్నారు. సో ఎగ్ని ఒక టోటల్ అంత బ్రిలియంట్ సోర్స్ ఆఫ్ ఎగ్ని ఎల్లో తీసి పడేయడం వల్ల చాలా మిస్ అవుతారు. ఎగ్లో ప్రోటీనే కాదు, వైటమిన్ ఏ, వైటమిన్ డి, ఇంకా వైటమిన్ B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఎస్పెషల్లీ కోలిన్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి, బాడీలో మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కేవలం ఎల్లోలో మాత్రమే ఉంటాయి, వైట్లో ఉండవు. మనం ప్రోటీన్ కోసం వైట్ తీసుకుంటున్నాము అలా అని చెప్పి ఎల్లో పవర్ హౌస్ అంటాం. అంటే దాంట్లో ఎన్ని మినరల్స్, వైటమిన్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫ్యాట్. ఎల్లో అన్న వెంటనే మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఎలా స్టార్ట్ అయిందంటే ఎల్లో తినడం వల్ల కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుందంట. డెఫినెట్గా ఒక ఎల్లోలో 186 calories మనకి ఫ్యాట్ ఉంటుంది. సో ఇంత ఫ్యాట్ ఉన్నప్పుడు మరి ఎల్లో తినడం కొలెస్ట్రాల్కి కాజ్ చేస్తుంది కదా అనుకుంటారు. కానీ మనకి డైలీ రిక్వైర్మెంట్, డైలీ అలవబుల్ లిమిట్ ఆల్మోస్ట్ 300 ఉంటుంది. ఈ ఫ్యాట్ అనేది 300 grams వరకు తీసుకోకూడదు. ఈ ఎగ్ యోక్లో కేవలం 186 ఉంటుంది. సో మీ 186ని 300 ఉంది కాబట్టి పర్ డే ఒక యోక్ తినడం వల్ల ఎవరికి నష్టం ఉండదు, ఇంక్లూడింగ్ హార్ట్ పేషెంట్స్కి కూడా ఫ్యాట్ యోక్ తినడం వల్ల ప్రాబ్లం ఉండదు. మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారు, అప్పుడు క్యాలరీ రెస్ట్రిక్షన్లో ఉండాలి కాబట్టి మీ న్యూట్రిషన్ స్పెసిఫిక్గా మీకు యోక్ అవాయిడ్ చేయండి అని అంటే తప్ప ఆ పచ్చసొన అనేది అందరూ పడేయకూడదు. ఎస్పెషల్లీ పిల్లలకండి. పిల్లలకి ఎగ్ ఇచ్చేటప్పుడు ఎల్లో పడేయడం నేర్పిస్తే చాలా ఇంపార్టెంట్. పిల్లలకి గ్రోయింగ్ ఏజ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్లో ఎల్లో అనేది. ఎస్పెషల్లీ ఇంకా అడల్ట్స్లో మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం, క్యాటరాక్ట్స్, కంటి లోపల ప్రాబ్లమ్స్, వీటికి అన్నిటికి కూడా ఎగ్ యోక్ ఎల్లో అనేది దాన్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఈ ఎల్లోలో ఫ్యాట్ అయితే ఏదైతే అంటున్నామో అది ఎక్కువగా మంచి ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎక్స్క్లూజివ్గా మంచి ఫ్యాటే ఉంటుంది అని అనట్లేదు. బ్యాడ్ ఫ్యాట్, మంచి ఫ్యాట్ రెండు ఉంటాయి, కానీ రెండాటిలో మంచి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నేచర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ప్రోటీన్ని, అంటే ఒక ఫ్యాట్ని ప్రోటీన్లో అలా మంచిగా డిజైన్ చేసి ఇస్తుంది మనకి. అది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఈటింగ్. మీరు ప్రోటీన్ తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో కంప్లీట్ హోల్ ఎగ్ తినడం అనేది ఐడియల్ చాయిస్. అండ్ ప్రతి ఒక్కరు వారంకి ఒక రోజు, ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాన్ని
హార్ట్ పేషెంట్స్ అనో క్యాలరీస్ అనో యోక్ పడేయడము ఇలాంటివన్నీ చేయకుండా తినడం అనేది చాలా బెటర్. సో ఎగ్స్ అన్న వెంటనే మనకు ఇంకో డౌట్ వస్తుంది, లైక్ ఏ ఎగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళామనుకోండి చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, చాలా ఎగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా సూపర్ మార్కెట్స్కి పెద్ద పెద్ద వాటికి వెళ్తుంటే ఒక పెద్ద మొత్తం రో అంతా ఉంటాయి, డిఫరెంట్ ఎగ్స్, డిఫరెంట్ క్లెయిమ్స్. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సింపుల్గా అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే బ్రౌన్ ఎగ్, వైట్ ఎగ్. బ్రౌన్ ఎగ్ మంచిదా, వైట్ ఎగ్ మంచిదా? ఇది ఎలా ఉందంటే తెల్లగా ఉన్నోళ్ళు బాగున్నారా, బ్రౌన్గా ఉన్నోళ్ళు బాగున్నారా అంటే రేసిజం ఎగ్స్లో కూడా చూపిస్తున్నాం అనేది. సో ఎగ్స్లో కలర్ బట్టి సింపుల్గా అది రేసిజమే. ఎందుకంటే బ్రౌన్గా ఉన్న కోళ్ళకి, బ్రౌన్ ఫెదర్స్ ఉన్న కోళ్ళకి బ్రౌన్ గుడ్లు ఉంటాయి, వైట్ ఫెదర్స్ ఉన్న కోళ్ళకి వైట్ ఎగ్స్ వస్తాయి, అంతేగాని వాటి జెనెటిక్స్ అది. కలర్ బట్టి వాటి న్యూట్రిషన్ ఇది మంచిగా ఉంటుంది, ఇది మంచిగా ఉండదు అనేది ఏముండదు. బోత్ ఆర్ ఈక్వల్ న్యూట్రిషన్ వైజ్. ఇదివరకు బ్రౌన్ ఎగ్స్ కొంచెం తక్కువగా ఉండేవి, అందుకనే వాటి కాస్ట్ అవైలబిలిటీ తక్కువ కాబట్టి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. అంతేగాని అది కాస్ట్లీ కాబట్టి అది మంచిది, ఇది వైట్ ఎగ్ తక్కువ అలా అనుకోవడం అనేది అబ్సల్యూట్గా డిఫరెంట్. కొంతమందికి టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది అంటారు, బ్రౌన్ ఎగ్స్ టేస్ట్ వాళ్ళకి నచ్చిద్ది అంటారు, వైట్ ఎగ్స్ టేస్ట్ నచ్చదు అంటారు. అలాంటప్పుడు యూ కెన్ చూస్ ఎనీథింగ్. కేవలం కలర్ కోసం కాస్ట్ ఎక్కువ పే చేయడం మాత్రం అవసరం లేదు. ఎగ్స్లో మెయిన్గా కొనేటప్పుడు ఏం చూడాలి అని అంటే ఒకటి చూసుకోవచ్చు, మెయిన్ omega-3 ఎన్రిచ్డా లేదా అనేది. omega-3 ఎన్రిచ్డ్ ఎగ్స్ అంటే ఏంటంటే వాటిలో ఎగ్లో ఏదో స్పెషల్గా ఇంజెక్ట్ చేయరు. ఆ కోడిల్ని పెంచుతారు కదండి, గుడ్డు పెట్టే కోడి ఉంటుంది కదా, ఆ కోడికి ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఫిష్ ఆయిల్ కానీ అంటే omega-3 న్యూట్రిషన్ దానికి వెళ్తుంది. అదేం తింటుందో ఫైనల్లీ ఎగ్లో అదే వస్తుంది కదా. సో ఆ కోడిని ఎట్లా చూసుకుంటారో దాన్ని బట్టి మీకు ఎగ్ క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఆ కోడికి omega-3 ఎన్రిచ్డ్ ఫుడ్ పెట్టినప్పుడు అలాగే సేమ్ టైం మీకు omega-3 ఎన్రిచ్డ్ ఎగ్స్ అని అమ్ముతారు. అవి మనకి పిల్లలకి ఎస్పెషల్లీ పెద్దోళ్ళకి అందరికీ అది గుడ్ ఫ్యాట్, అది ఎసెన్షియల్ కాబట్టి అది తీసుకుంటే బెటర్. అలాగే పాస్చర్డ్ కోడుల నుంచి వస్తాయన్నమాట. అవేంటి అంటే సింపుల్గా ఆ కోడుల్ని న్యాచురల్గా తినడానికి బయట వదులుతారు. అంటే న్యాచురల్గా ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు మన ఊళ్ళో వెళ్తే కోళ్ళు బయట అంతా తిరుగుతూ ఉంటాయి, వామ్స్ని తింటాయి, అక్కడిక్కడ వెళ్తే ఎండకి ఎక్స్పోజ్ అవుతాయి. ఎండకి ఎక్స్పోజ్ అయిన కోడుల్లో ఆ గుడ్లలో కూడా వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీకు అందుకనే చూస్తూ ఉంటే ఒక చోటేమో ఒక ట్రే మొత్తం 300కి వస్తుంది, వేరే ఎగ్స్ ఏమో చాలా కాస్ట్లీ అంటారు. సో ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే ఆ డిఫరెన్స్ ఎగ్ ఒక హెన్, ఆ కోడిని ఎట్లా పెంచారు దాన్ని బట్టి ఉంటుంది. ఆ కోడికి తినడానికి ఏం పెట్టారు, ఆ కోడిని ఎట్లాంటి కండిషన్స్లో పెంచారు. అంటే పాస్చర్డ్ అంటే ఇలా మొత్తం అంతా ఫ్రీ వెదర్లో వదిలేసి ఎండలో వెళ్ళనిచ్చి తినడానికి మొత్తం డైట్ అంతా మంచిగా చూసుకొని ఆర్గానిక్ డైట్ కోడికి పెట్టాలి. సో ఆర్గానిక్ డైట్ కోడికి పెట్టాలన్నా కూడా కాస్ట్లీ. ఇవన్నీ చేసి అండ్ క్లమ్జీ కేజ్ ఫ్రీ అంటే కేజ్లో పెట్టకుండా తిరగనిచ్చి ఫ్రీగా రోమ్ అవే కోడిల్ని, ఇలా ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుందన్నమాట. ఇలా చేసే కోళ్ళకి ఆ గుడ్లకి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలా ఒమేగా ఎన్రిచ్డ్ కానీ వైటమిన్ డి ఎన్రిచ్డ్ కానీ లేదంటే ఇలా పాస్చర్డ్ ఎగ్స్ కానీ చూసుకోవాలి. ఇంకా రా ఎగ్స్ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది, వేరే ఫుడ్లో టేస్ట్ కోసం అని కానీ రా ఎగ్స్ వాడే ఉంటాయి చాలా, కుకింగ్ చేయకుండా ఎగ్స్. అండ్ మేము కూడా కొంతమందికి సర్జరీ అయిపోయిన తర్వాత ట్యూబ్స్లో ఫీడింగ్ చేసుకునే వాళ్ళకి ఎగ్ రాదు కాబట్టి ఎగ్ని మిల్క్లో కొట్టి వాడుకోవడం ఒకటి, ఆర్ రా ఎగ్ని మిల్క్లో కొట్టి వాడుకోమని చెప్తూ ఉంటాం కూడా. అలా చేసే వాళ్ళకి పాస్చరైజ్డ్ ఎగ్ తీసుకోవడం అనేది కొంచెం యూస్ఫుల్. ఈ పాస్చరైజ్డ్ ఎగ్ ఏంటి అంటే ఆ ఎగ్ని కొంచెం హీట్ చేస్తారనమాట. దీనివల్ల రా ఎగ్స్ తినడం వల్ల దాంట్లో సాల్మొనెల్లా, లిస్టీరియా అనే బ్యాక్టీరియా కొన్నిసార్లు ఉంటాయి. అన్ని ఎగ్స్లో ఉండవు కానీ మనం తినే ఎగ్లో ఉందో లేదో మనకు తెలియదు. సో అలాంటి బ్యాక్టీరియా ఉన్నప్పుడు మీరు ఆ ఎగ్ తినడం వల్ల మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా రా ఎగ్స్ తినేవాళ్ళు కానీ రా ఎగ్స్ తినడానికి రెజిమెంట్స్లో ఏమన్నా రెజిన్స్లో వాడుతున్నారు అన్నప్పుడు అలాంటి వాళ్ళు ఇలా పాస్చరైజ్డ్ ఎగ్స్ తీసుకోవడం అనేది బెటర్. అండ్ ఇన్ జనరల్ షాప్కి వెళ్ళి ఎగ్ కొనుక్కోవాలని చూస్తున్నప్పుడు జనరల్గా లుక్ ఎట్ ద షెల్ గట్టిగా ఉందా, సాఫ్ట్గా ఉందా, కొంచెం రఫ్గా ఉండాలి. అండ్ క్రాక్స్, దానిపైన ఏమీ క్రాక్స్ లేకుండా చూసుకుంటే బెటర్. అండ్ ఎంత ఫ్రెష్గా ఉంది ఎగ్ అనేది. జనరల్గా ఫ్రెష్ ఎగ్ లేదంటే ఓల్డ్ ఎగ్ అనేది లోపల ఎయిర్ ఉంటుంది అనమాట ప్రతి ఎగ్లో, అది క్యాండ్లింగ్ అంటారు. ఇప్పుడు మనం దాని గురించి అనుకోవాల్సిన అవసరం లేదు. సో వాటర్లో పెడితే మీకు ఫ్రెష్ ఎగ్స్ అనేవి జనరల్గా సింక్ అయిపోతాయి, కిందకి వెళ్తాయి, ఎయిర్ అనేది తక్కువ అవుతుంది. అదే కొంచెం ఓల్డ్ ఎగ్స్ అనుకోండి ఫ్రెష్నెస్ బట్టి ఫ్లోట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఎగ్స్ని ఇన్ జనరల్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఈ మెథడ్స్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్న ఎగ్స్ని ఏం చేయాలి, డెఫినెట్గా వాటిని ఎలా వండుకోవాలి. మోస్ట్ బెస్ట్ ఫామ్ అందరికీ తెలిసిందే బాయిల్డ్ ఎగ్. దాంట్లో ఇంకేం చేయట్లేదు, మీరు జస్ట్ ఎగ్ని తీసుకుంటున్నారు, ఆ ఇన్ఫెక్షన్స్ పోతాయి కుకింగ్ వల్ల అండ్ క్యాలరీస్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా బాయిల్డ్ ఎగ్ నచ్చలేదు, నెక్స్ట్ పోచ్డ్ ఎగ్ అంటే సేమ్ ఎగ్ షెల్తో కొంచెం
బాయిలింగ్ చేసుకుంటారు. నెక్స్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్లో కొంచెం ఆయిల్ వాడతారు కాబట్టి ఇది నెక్స్ట్ బెస్ట్ ఫామ్ అనుకుందాం. అది కాకుండా నెక్స్ట్ ఏంటి, మనం ఆమ్లెట్లు అవన్నీ వేసుకుంటాం. ఆమ్లెట్లో ఏంటంటే ఆయిల్ వేస్తాం, డీప్ ఫ్రై. ఈ ఫ్రై అవ్వడం వల్ల మనం ఇన్ అడిషన్ టు న్యూట్రిషనల్ వాల్యూస్ క్యాలరీస్ ఎక్కువ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆయిల్ క్యాలరీ కానీ ఇవన్నీ, టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ క్యాలరీస్ ఆడతాయి. కొన్ని ఏ ఫామ్లో అన్నా తీసుకోండి, బట్ హై ప్రోటీన్ డైట్ ఉన్నప్పుడు ప్రిఫరబుల్లీ క్యాలరీ లెస్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే బాయిల్డ్ ఎగ్ ఇస్ ద బెస్ట్ ఫామ్. బాయిల్డ్ ఎగ్లో కూడా మెయిన్గా నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కరు ఎన్ని ఎగ్స్ తీసుకున్నా పర్ డే ఒక రోజుకి ఒక ఎగ్ యోక్ అనేది తినచ్చు. తినడం వల్ల మీకు వచ్చే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎగ్స్ గురించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ మీరు ఎగ్స్ గురించి మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.